తెలంగాణ ప్రజలకు ఒక మాట చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పింఛన్లు పెంచుతామని, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని, రైతు భరోసా పెంచుతామని, వివిధ రకాలుగా 6 రకాల గ్యారంటీలు అమలు చేస్తామని కేసీఆర్ పాలన మీద దుమ్మెత్తి పోస్తూ ప్రచారము చేసుకొని, నాకు ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు, ప్రచారం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన దూకుడుతోటి వచ్చి ప్రజలను ఏమార్చి ఓట్లేయించుకొని నిన్నటికి నిన్న మొన్న ఏమని మాట్లాడుతున్నాడు? అసలు వృద్ధులకు పింఛన్లు అవసరం లేదు, పెంచుడు అవసరం లేదు, నీ నచ్చిన కేసీఆర్ వచ్చిండు ఇంత ఇచ్చిండు, నీ నచ్చి ఇంకో 1000 ఇస్తా, రేపు అటు ముంగటకి ఇంకోటి వచ్చి ఇంకో 1000 ఇస్తా, ఈ విధంగా ఇచ్చుకుంటూ పోవడం అనేది అసలు వద్దు, అసలు పింఛన్లే వద్దు అన్న విధంగా మాట్లాడుతాడు. అది ఒక తెలంగాణ కాదు, ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాలల్లో ఇస్తున్నవారు ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా అన్న విధంగానే ఎవరు ఇవ్వకూడదు, అసలు పెన్షన్లే ఎవరు ఇవ్వకూడదు, ఇది నా ఆలోచన అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి గారికి ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా, కరెక్ట్ అయిన మాటేనా? ఎంతోమందికి పింఛన్లు ఇస్తేనే వాళ్ళకు కాస్త కూస్తో అన్నం దొరుకుతుంది. అలాంటిది కట్టుకోనిక బాతో దొరుకుతుందనే ఆలోచన కొద్ది నీ కోటేస్తే ఉన్న పింఛను డబల్ అవుతుందని వాళ్ళు నమ్మి ఓటేస్తే, తీరా అయిపోయినాక గింత దూరం వచ్చినాక నువ్వు ఏదో చేస్తానని మీరు అనుకుంటా మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసే విధంగానే ఉన్నది నీ పాలన. అయ్యా, నువ్వు ఈ విధంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా అన్యాయం చేసిన వాడివి అవుతావు. అది కరెక్ట్ కాదు, అది అర్థమైందా? మీరన్న మాట మీరు నిలుపుకపోతే ఇక మీకు ఒక దండం పెట్టి చెప్తాను, కానీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతాను. అర్థమైందా? ఇప్పటికే చాలామంది ప్రజలు ఏ విధంగా తిడుతున్నారో చూడండి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తాను, అది వాస్తవం, అది నేను అనడం కాదు, అది మీరు చూస్తాను, మీరు కూడా చూస్తాను. మీ పాలన కరెక్ట్ అయి ఉంటే, కరెక్ట్ పాలన మీదై ఉంటే ఇంతమంది ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తానంటే మీ పాలన కరెక్ట్ లేదన్నట్టే కదా, అంతేనా? అది మీకే వదిలేస్తున్నా, మీ విఘ్నతకు వదిలేస్తున్నా నేను.